ఇక తెలుగు చిత్రసీమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి ఒక కాంబినేషన్ సెట్స్ మీదకి వచ్చేసింది. నటసింహం నందమూరి బాలకృష్ణ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో రాబోతున్నటువంటి భారీ ప్రాజెక్ట్ రంగరంగ వైభవంగా ప్రారంభమైంది. అమరావతిలోని వెంకటాయపాలెం టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణం వేదికగా జరిగిన ఈ ముహూర్తపు వేడుక నందమూరి అభిమానుల్లో పండగ వాతావరణాన్ని నింపింది. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తొలి క్లాప్ కొట్టారు. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. బాలయ్య కెరీర్లో 112వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమా ఒక పవర్ఫుల్ పొలిటికల్ డ్రామా. సింహం వంటి బ్లాక్ బస్టర్ సినిమాకు రచయితగా పనిచేసిన కొరటాల శివ ఇప్పుడు దర్శకుడిగా బాలయ్యను ఎలా చూపించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. పవర్ మీట్స్ పర్పస్, మాస్ బికమ్స్ ఏ మూమెంట్ అనే పవర్ఫుల్ ట్యాగ్ లైన్తో వస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్వి సినిమాస్ అలాగే యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. బాలయ్య మాస్ ఇమేజ్, కొరటాల శివ మార్క్ సోషల్ మెసేజ్ కలిసి వస్తుండడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకుల అంచనా. మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో చాలా అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి అన్ని ప్రాంతాల్లో. అలాగే అక్కడ వాళ్ళందరూ కూడా ఇక్కడ నిర్మాతలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళందరికీ సింగిల్ విండో సిస్టమ్ పెట్టి వాళ్ళని షూటింగ్ చేయాలనుకుంటే వెంటనే వాళ్ళకి పర్మిషన్స్ అయితేనేమి, పోలీస్ ప్రొటెక్షన్తో పాటు మొత్తం అన్ని సౌకర్యాలు వాళ్ళు ఉండడానికి అయితేనేమి అన్నీ కూడా నెమ్మదిగా ఒక్కొక్కటి జరిగేది కాదు, ఎవరిని బలవంతం పెట్టేది కాదు, ఎవరి ఇష్టం వాళ్ళది. అటువంటిది ఇక్కడ మనం వాళ్ళకి తగిన రాయితీలు ఇచ్చి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది వాళ్ళ పరిశ్రమకి. అలాగే వాళ్ళని ప్రోత్సహించి ఇక్కడ కూడా ఈ యొక్క చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాలి. వాళ్ళు చూస్తాం మనం ఒక సినిమా కలెక్షన్ చూసుకుంటే మనం 70% మనకి ఆంధ్ర రాష్ట్రం నుంచి కలెక్షన్ వస్తుంది, 30% తెలంగాణ నుంచి వస్తుంది. సో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుంది ఆంధ్ర రాష్ట్రం, అన్ని ప్రాంతాలు కూడా. అలాగే అన్ని ప్రాంతాల్లో కూడా చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఈనాడు ఈ యొక్క బృహత్కర కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. ఆంధ్రలో అభిమాన రాజధానిగా రూపాంతరం చెందుతున్నటువంటి అమరావతిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించుకోవడం, మెజారిటీ భాగాన్ని ఈ ప్రాంతంలోనే నిర్మించాలనుకోవడం, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ మరింతగా స్థిరపడడానికి ఒక మంచి మెట్టుగానే భావిస్తూ ఉన్నాను. ఇప్పటికే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ స్థిరపడాలని, ఇప్పటికే అనేక అద్భుతమైనటువంటి లొకేషన్స్ ఉన్నటువంటి ఈ ఆంధ్ర ప్రాంతంలో షూటింగ్లు మాత్రమే కాకుండా మౌలిక సదుపాయాల కల్పన కూడా జరగాలని, స్టూడియోలు, రికార్డింగ్ థియేటర్లు, రీ రికార్డింగ్ థియేటర్లు కూడా ఏర్పడాలని వారు చిత్తశుద్ధితో చేసేటువంటి కార్యక్రమంతో పాటు